ఒకప్పుడు హైటెక్ అన్నటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు డీప్ టెక్ అంటున్నారు. అసలు ఈ డీప్ టెక్ ఏంటి, చంద్రబాబు గారి విజన్ ఏంటి అనేది మనం విశ్లేషణ అయితే చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఒకప్పుడు హైటెక్ అన్నటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు డీప్ టెక్ అంటున్నారు. అసలు ఈ డీప్ టెక్ అంటే ఏంటి, అసలు చంద్రబాబు గారి విజన్ ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా కానీ అది ఇప్పుడు వినడానికి కొంచెం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏంటి ఇలా చెప్తున్నారని చెప్పి కూడా అనిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే కదా ఇది అని చెప్పి అనుకుంటారు. అలా ఎందుకు చెప్తున్నానంటే, నేను 2020లో ఆయన ఈ హైటెక్ గురించి మాట్లాడేవాళ్ళు, టెక్నాలజీ గురించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడేవాళ్ళు, ప్రతి వేదిక మీద మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఏ విధంగా అయితే మీరు పిల్లలు కనండి అని చెప్పి ప్రతి వేదిక మీద అవకాశం ఉన్నప్పుడల్లా చెప్తున్నారు, అదే తరహాలో అప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ రంగం రాబోయేటువంటి రోజుల్లో పెద్ద విప్లవం వస్తుంది, సో దాంట్లో మీరు ఉండాలి, కాబట్టి ఐటీ రంగాన్ని ప్రమోట్ చేస్తున్నాను, ఐటీని మీరు అందిపుచ్చుకోండి అని చెప్పి అప్పట్లోనే ఆయన చెప్పేవాళ్ళు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారితో సహా ఆయన కంప్యూటర్ కూడిపెట్టిద్దా అని చెప్పి విమర్శించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని. ఇదే మాట అనేవాళ్ళు ప్రతి వేదిక మీద. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారితో సహా అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపల కంప్యూటర్ కూడిపెట్టిద్దా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడిగేవాళ్ళు. కానీ ఆయన వాళ్ళు ఏం విమర్శించినా, ఏం ఆరోపణ చేసినా కానీ పట్టించుకునేవాళ్ళు కాదు. ఖచ్చితంగా ఐటీ అనేది రాబోయేటువంటి రోజుల్లో మొత్తం సమాజాన్ని మార్చబోతుంది, కాబట్టి మీరు ఐటీ రంగాన్ని అందిపుచ్చుకోవాల్సిందే, నేను ప్రమోట్ చేస్తున్నానని చెప్పి ఆయన ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి, ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఐటీ రంగాన్ని ప్రమోట్ చేసి, ఐటీ రంగానికి కావాల్సినటువంటి హంగు ఆర్భాటాలన్నీ హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఐటీ రంగాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్లారు. ఇవాళ ఐటీ రంగం హైదరాబాద్లో ఇవాళ బెంగళూరుతో పోటీ పడుతుందంటే అది చంద్రబాబు గారి పుణ్యమే. అది ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా. ఆ రోజున చంద్రబాబు గారిని విమర్శించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో పాటు జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఆ జర్నలిస్టుల్లో అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళలో నేను కూడా ఉన్నా. ఎందుకంటే ఆ రోజున హైటెక్ సిటీ శంకుస్థాపనకి మేము కవర్ చేయడానికి వెళ్ళాం, అప్పుడు పేపర్లో పనిచేస్తా. ఆ రోజున మేము అనుకున్నాం, హైదరాబాద్ మమ్మల్ని బస్సులో తీసుకెళ్లారు ఆ రోజున. ఆడ నుంచి ఇక్కడ మాది ప్రెస్ క్లబ్ నుంచి తీసుకెళ్తే పోయి అక్కడ చాలా దూరం అనిపించింది అప్పుడు. ఏది ప్రెస్ క్లబ్ నుంచి హైటెక్ సిటీ శంకుస్థాపనకి రావడానికి మమ్మల్ని బస్సులో తీసుకొస్తే కొండల్లో తీసుకొచ్చారు. ఆ వస్తువు అంటే ఏంటి, ఇంకేమన్నా పిచ్చేమన్నా పట్టిందా, ఇలాంటి చోట్ల ఆయన శంకుస్థాపన చేసి బిల్డింగ్లు కడుతున్నారు అని చెప్పేసి అనుకునేవాళ్ళం మేము. కానీ అది విజన్ని మనం ఆవిష్కరించుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఆయన మీద మనం అపార్థాలు అపోహలకు పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్కి హార్ట్గా ఉంది హైటెక్ సిటీ. అసలు హైటెక్ సిటీ లేకపోతే మీకు ఐటీ రంగం అప్పట్లో ఇక్కడ ఎందుకు కంపెనీలు వస్తాయి? దాన్ని ఒక హైటెక్ సిటీ అనేది ఒక దాన్ని పెట్టి, ఆ టవర్ ఒకటి పెట్టి, హైటెక్ టవర్ పెట్టి అక్కడ కంపెనీలన్నిటికీ ప్లగ్ అండ్ ప్లే ఏర్పాట్లు చేస్తేనే కదా ఐటీ కంపెనీలు వచ్చింది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా కంపెనీలు పెట్టడానికి, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల హంగు ఆర్భాటాలు ఉంటేనే వస్తారు. అవన్నీ ఏం కావాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయితే 96 నుంచి ఆయన మొత్తం ఐటీ రంగం మీద పడ్డారు. అసలు 96లో కంప్యూటర్ అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు కంప్యూటరే కూడిపెట్టింది, కంప్యూటరే మొత్తం సమాజాన్ని మారుస్తుంది, ఆర్థిక వ్యవస్థను మారుస్తుందని చెప్పి ఆయన గ్రహించి దానికి ఒక విజన్ తయారు చేసి దాన్ని డెవలప్ చేశారు. దాన్ని డెవలప్ చేసి ఇవాళ మనకు కనిపిస్తుంది. ఆ రోజు చంద్రబాబు గారు చెప్పింది అదే కదా అండి. ఆ తర్వాత ఆయన ఎంత అప్డేట్ అంటే, అప్పట్లో యాక్చువల్గా బేసిక్గా అప్పుడు కంప్యూటర్ సైన్స్లో 90sలో బేసిక్, ఫోర్ట్రాన్, కోబాలు, డీబేస్ అనేవి ఉండేవి. ఈ నాలుగే. ఈ నాలుగుతో పాటు అసలు కంప్యూటర్ పట్టుకొని టైప్ చేసిన ప్రతి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి అప్పుడు. ఈ 4 లాంగ్వేజ్లు ఏ ఒక్కటి నేర్చుకున్నా కానీ వచ్చినాయి. ఆయన ఆ తర్వాత ఆయన ఏం చెప్పారంటే, ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్గా అవుతుంటారు. రాబోయేటువంటి రోజుల్లో ఐఓటీ వస్తుంది, డేటా అనాలిసిస్ వస్తుంది, ఇటు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పైథాన్ ఇవన్నీ చెప్తుంటారు, బ్లాక్ చైన్ ఇలాంటివన్నీ చెప్తుంటారు. ఆయనకి అసలు ఇంత నాలెడ్జ్ ఎలా ఉంటుందో అసలు అర్థమే కాదు. ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటారు, రాబోయేటువంటి రోజుల్లో ఇవే లీడ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది, ప్రతిదీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరో సమాజాన్ని మళ్ళీ చూడబోతున్నాము,
ఇప్పుడు చూసినటువంటి దానికంటే కూడా నెక్స్ట్ ఎండకి మనం వెళ్తున్నాం, కాబట్టి ఆ దిశగా మీరు రెడీ కావాలని చెప్పి ఆయన చెప్తున్నారు. దాంట్లో భాగంగానే డీప్ టెక్ అన్నారు. ఓకే, డీప్ టెక్ అంటే ఏంటి? హైటెక్ నుంచి మనం డీప్ టెక్కి వెళ్తున్నాం. డీప్ టెక్ అంటే ఏంటంటే హైటెక్లో మళ్ళీ మరింత డీప్గా వెళ్తున్నాము. ఆ డీప్గా వెళ్ళేటువంటి క్రమంలో నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఉండాలి, డేటా అనాలిసిస్ వచ్చి ఉండాలి, సైబర్ సెక్యూరిటీ దాని మీద నాలెడ్జ్ ఉండాలి, మీకు ఐఓటీస్ మీద ఉండాలి, మిషన్ లెర్నింగ్ మీద ఉండాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ తరానికి తీసుకెళ్తున్నారు సమాజాన్ని, నెక్స్ట్ తరంని ఆవిష్కరిస్తున్నారు కళ్ళ ముందు. ఆవిష్కరిస్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఆయన విమర్శిస్తున్నారు. సో ఇప్పుడు డీప్ టెక్ అంటున్నారు. నిన్ననే ఆయన రివ్యూ మీటింగ్ పెట్టారు డీప్ టెక్కి సంబంధించిన టంగో ఆర్బిటాలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని. ఏంటి ఈ డీప్ టెక్ అని అంటే ఇన్నోవేషన్ సెంటర్స్ పెడుతున్నారు. అది కూడా టాటా కన్సల్టెన్సీ వాళ్ళతో కలిసి ఇన్నోవేషన్ సెంటర్స్ హబ్స్ మీద పెడుతున్నారు. దాంతోపాటు వర్క్ స్టేషన్స్ పెడుతున్నారు, వర్చువల్ వర్క్ స్టేషన్స్ పెడుతున్నారు. వర్క్ స్టేషన్స్ బట్టి ఎక్కడికక్కడే మొత్తం ఏర్పాట్లు చేసి ప్రపంచంలో ఏ కంపెనీతోటైనా సరే ఆంధ్రప్రదేశ్లో మారుమూల గ్రామంలో ఆ వర్క్ స్టేషన్లోనే కూర్చొని పనిచేసేటువంటి వెసులుబాటు కల్పించడానికి ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఆ విధంగా ఉంటుందని, ఎవరు ఎక్కడి నుంచి ఇంకో చోట కథలు అవసరంలే. ఇప్పుడులాగా ఇప్పుడు నీకు జాబ్ వచ్చింది ఎక్కడో అమెరికాలోనో కెనడాలోనో లేకపోతే యూకేలోనో వస్తుంది. ఇవాళ ఏం చేస్తున్నారు, అందరూ వెళ్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఎవరు వెళ్ళవసరంలే. అది ఆవిష్కరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వర్చువల్కి సంబంధించినటువంటి వర్క్స్, తర్వాత నీకు వర్క్ స్టేషన్స్ కానీ ఆ వర్క్ స్టేషన్స్ ఏర్పాటు చేయటం, దానికి సంబంధించినటువంటి సీటింగ్ ఎక్కడెక్కడ ఎంత సీటింగ్ కావాలి, ఎక్కడ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది అనే దాని మీద ఆయన వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు వర్కౌట్ చేసి ఆ దిశగా మీరు వెళ్ళాలి అని చెప్పి టార్గెట్ చేశాడు. 2 yearsలో మొత్తం కంప్లీట్ కావాలి అని చెప్పేసి, ఏ జిల్లాలో ఎక్కడెక్కడ మీరు పెట్టాలి, ముందు ప్రపోజల్స్ తయారు చేయండి అని చెప్పారు. చెప్తూ ఆయన రివ్యూ మీటింగ్లో ఏమన్నారంటే, హ్యాపీయెస్ట్ థింగ్ ఆఫీసర్స్కి ఏంటంటే, మీరు 6 తర్వాత మీరు ఉండవసరంలా, హ్యాపీగా 6 తర్వాత వెళ్ళిపోయి మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. బట్ ఆఫీస్కి 10కి రండి, 10కి వచ్చి 10 to 6 పని చేయండి, ఇన్నోవేషన్గా పనిచేయండి, స్మార్ట్ వర్క్ నేర్చుకోండి, హార్డ్ వర్క్ అవసరం లేదు. రాబోయేటువంటి రోజుల్లో హార్డ్ వర్క్ పనిచేయదు, ఓన్లీ స్మార్ట్ వర్కే పనిచేస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు. 100కు 100% ఆయన చెప్పింది ఇవాళ మన కళ్ళెదురు కనపడుతుంది. ఇవాళ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి కాదు, స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళకే కెరీరు బాగుంది. మన కళ్ళెదురు కనపడుతుంది కదా, మీడియాలో కూడా కనిపిస్తుంది కదా. స్మార్ట్ వర్క్ కావాలా లేదా హార్డ్ వర్క్ కావాలంటే, స్మార్ట్ వర్క్ కావాలి మాకు, హార్డ్ వర్క్ ఎందుకు అని అంటున్నారు. నువ్వు ఎక్కడుంటే నాకు ఎందుకు అని అంటున్నారు. కరోనా తర్వాత నువ్వు ఎక్కడుంటే నాకు ఎందుకు, నా వర్క్ జరుగుతుందా లేదా, నాకు వర్క్ చేస్తున్నావా లేదా అనే కాన్సెప్ట్కి కంపెనీలు వచ్చేసాయి. ఆ దిశగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ తరాన్ని తీసుకెళ్తున్నారు. దానికి సంబంధించి అంగో ఆర్బిటాలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నారు. అందుకే మీరు డీప్ టెక్ గురించి ఆలోచించండి అని చెప్తున్నారు. సో హైటెక్ నుంచి ఇప్పుడు డీప్ టెక్ వచ్చి ఆయన డీప్ టెక్ విజన్ తయారు చేసి ఇప్పుడు యూత్ ముందు ఉంచుతున్నారు. నెక్స్ట్ తరానికి వాళ్ళని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, దీన్ని చర్చలో పెట్టాలి, ప్రజల్లో సమాజంలో చర్చ పెట్టాలి. ఈ చర్చ జరగనందువల్లనే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ అని అంటే అందరూ ఎగతాళి చేశారు ఆయన్ని. ఆయన గేల్ చేశారు. 420 అని అన్నారు, 420 విజన్ అన్నారు. మరి ఇవాళ ఆ 420 విజన్ అన్నటువంటి వాళ్ళే ఇవాళ హైదరాబాద్లో కొన్ని 100 ఎకరాలు కొనుక్కొని అనుభవిస్తున్నారు కదా విలాసవంతమైన జీవితాలని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా కళ్ళ ముందు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని 420 అన్నారు, కంప్యూటర్ కూడిపెట్టిద్ది అన్నారు, అనేక రకాలుగా విమర్శించారు ఆయన్ని. సో కాబట్టి అవన్నీ నాకు గుర్తున్నాయి కాబట్టి, నాకు తెలుసు కాబట్టి, నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి, ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఈ డీప్ టెక్ గురించి చర్చ జరగాలి. ఇప్పుడున్నటువంటి జనరేషన్ చాలా వరకు అర్థం చేసుకోగలదు అప్పుడు కన్నా కూడా, ఎందుకంటే కొన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి. సో ఈ డీప్ టెక్ గురించి కనుక బాగా స్టడీ చేసి ఆంధ్రప్రదేశ్ సమాజం చంద్రబాబు నాయుడు గారు పందాల్లో కనుక వాళ్ళు నడవగలిగితే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్దే మొత్తం హవా కొనసాగే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.